సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 6వ రోజు చెత్త, తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నరసింగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వార్డు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ స్వచ్ఛ మున్సిపల్ గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ నాయిని సత్యలక్ష్మి యాదగిరి, స్వప్న సురేష్, గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, రొట్టెల శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చేసి 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 6వ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రణాళికలో వచ్చేసి సిటీ టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ సందర్శించడం, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ని సందర్శించడం, పబ్లిక్ టాయిలెట్స్ సందర్శించడం, అలాగే ఉమెన్ ఫర్ ట్రీస్ అంటూ ఇప్పుడు మొక్కలు నాటుకున్నాం. ఆ మొక్కలు నాటడం మన మున్సిపల్ బాధ్యతనే కాకుండా చుట్టుపరిసరాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి బాధ్యత అని కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా ఇప్పుడు అమృత్ మిశ్రా ద్వారా మన క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించాలి సార్, వాటర్ క్వాలిటీ టెస్ట్కి కూడా పంపించండి. అలాగే ఇప్పుడు ఈ చెత్త బాధ్యత అనేది ఓన్లీ ఆడవాళ్ళకే కాకుండా 17వ వార్డులో కమిషనర్ గారు, చైర్మన్ గారు వచ్చి మా వార్డును సందర్శించాలనే ఒకసారి కోరగానే మన వార్డుకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలిద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమం ప్రజాపాలనలో భాగంగా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమం కానీ, వన సంరక్షణ కానీ, ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం దగ్గరుండి మనము ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రణాళికను మనం పకడ్బందీగా అమలు చేసినప్పుడే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. దానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. ఒక నాయకుడో లేకపోతే ఒక కౌన్సిలరో చెప్పినంత మాత్రాన మన వార్డు మారుతుంది అనేది మాత్రం అది మంచి విధానం కాదు. ఎందుకంటే మార్పు అనేది మన ఇంటి నుంచేలే మొదలు కావాలి. మీ ఇంటిని ఏ విధంగానైతే శుభ్రంగా ఉంచుకుంటారో మీ పరిసరాలను కూడా ఆ విధంగా శుభ్రంగా ఉంచుకునేటువంటి పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మన వార్డుకు మంచి అవకాశం ఉంటుంది, మంచి వాతావరణం ఉంటుంది. చెత్తపై కొత్త సమరం సాగిద్దాం. మీరు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త, తడి చెత్తను గ్రీన్ కలర్ డబ్బాలో, పొడి చెత్తను నీలం కలర్ డబ్బాలో, హానికర చెత్తను ఎరుపు రంగు డబ్బాలో ఇవ్వవలసి ఉంటుంది. తడి చెత్త అంటే ఏంటంటే మన వంటింటి నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు, అంటే ఆకుకూరలు, కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి ఆహారాలు, ఏవైతే భూమిలో కరిగిపోతాయో, ఏవైతే భూమిలో బయోమైన్ గా మారిపోతుందో అటువంటి వాటిని అంతా కూడా మనం తడి చెత్త అంటాం. పొడి చెత్త అంటే రీసైకిల్ చేయబడేటువంటి ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ కవర్స్ కానీ మిగతా ఏమన్నా రీసైకిల్ చేయడానికి అంటే మళ్ళీ తిరిగి పునర్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడే వాటిని అన్నింటినీ కూడా పొడి చెత్త అంటాము. హజార్డియస్ చెత్త అంటే వాడి పారేసిన సిరంజీలు, డైపర్లు